వాళ్ళందరూ గృహలోపలికి వెళ్ళిన తర్వాత మంత్రాల అవ్వ సురేష్ని బంధించేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుండా చూస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా. ఏ పిశాచి, ఇదిగో నీకు కావాల్సింది సురేషే కదా, అతన్ని చంపు, అతన్ని త్వరగా చంపు. ఆ మాటలకి పిశాచి, ఏంటి ఈరోజు చాలా కొత్తగా ఉన్నావు, చంపు చంపు అని అంటున్నావు, ఏం కావాలి నీకో? నాకేమీ అవసరం లేదు, నీకు సురేష్ కావాలి కదా, త్వరగా సురేష్ని చంపు, నాకు కూడా అదే కావాలి. ఇదేందో చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది, నేను చంపను, సురేష్ని తీసుకొని వెళ్తాను అని సురేష్ని అక్కడి నుండి తీసుకొని మాయమయ్యే ప్రయత్నం చేస్తుంది. కానీ అది అక్కడి నుంచి మాయమైపోలేక ఏం జరుగుతుంది నాకు అంటూ చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో చుట్టూరు మంటలు కమ్ముకుంటాయి. ఆ మంటలో నుంచి సురేష్ని మరియు ఇంద్రజాని మంత్రాల అవ్వ కాపాడుతుంది. ఇక ఆ దెయ్యం ఒకటి మంటల్లో చిక్కుకొని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఏంటిదంతా, ఏంటిదంతా, దయచేసి నన్ను వదిలిపెట్టు మంత్రాల అవ్వ, నిన్ను చంపేస్తాను అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. మంత్రాల అవ్వ మాత్రం మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక ఇది ఎప్పటికీ బయటకు రాదు అని అంటుంది. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మంత్రాల అవ్వ దానిని అంతం చేసి అక్కడి నుంచి తను కూడా బయటకు వస్తుంది. ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. మంత్రాల అవ్వ ఇక ఆ పిశాచి ఎప్పటికీ తిరిగి రాదు, ఊరికి పట్టిన దరిద్రం అంతా వదిలిపోయింది. సురేష్, ఇప్పుడు ఒక చిన్న పని చేస్తే. ఏంటో చెప్పండి అమ్మా, నేను చేస్తాను. నీ రక్తాన్ని కొంచెం ఈ కోట చుట్టూ చల్లు అని అంటుంది. సురేష్ సరే అని చెప్పి తన రక్తాన్ని అక్కడ చిందించి తర్వాత అక్కడి నుంచి అందరూ కూడా తిరిగి వెళ్ళిపోతారు. మంత్రాల అవ్వ ఇంకా దయ్యం పీడ వదిలిపోయింది, ఊరంతా సంతోషంగా సంబరాలు జరుపుకోండి అని అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక ఊరి ప్రజలందరూ కూడా దెయ్యం అంతరించిపోయింది అని సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇక కథ సుఖాంతం అయ్యింది అనుకునే లోపు ఆ దెయ్యం దూరంగా నిలబడి చూస్తూ నేను అంతమైపోయాను అని మీరు అనుకుంటే ఎలా, నేను నటించాను అంతమైపోయినట్టుగా, నేను అంతమవ్వను, సురేష్ని చంపేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను, సురేష్ ఎప్పటికీ నావాడే అని నవ్వుకుంటూ ఉంటుంది. దెయ్యం బయటకు వచ్చిన కొన్ని రోజుల వరకు ఊరి ప్రజల్ని ఆ దెయ్యం ఏమీ చేయదు. ఊరి ప్రజలందరూ కూడా ఆ దెయ్యం అంతమైపోయిందనే నమ్ముతారు. అలా ఉండగా ఒకరోజు ఒక బావి దగ్గర దెయ్యం కూర్చొని ఉంటుంది. అటుగా భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. వాళ్ళెవరో కాదు, కట్టప్ప, అతని భార్య చంద్రముఖి. ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఆ దెయ్యం, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, ఇలా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అని అంటుంది. ఆ మాటలు వినగానే వాళ్ళు చాలా కంగారు పడుతూ, ఎవరు మాట్లాడేది, మర్యాదగా మా ముందుకొచ్చి మాట్లాడు అని అంటారు. అప్పుడు ఆ దెయ్యం చాలా పెద్దగా నవ్వుతూ, వచ్చాను, మీ ముందుకే వచ్చాను, ఏం చేస్తారు, నన్ను చంపుతారా అని అంటుంది. దెయ్యాన్ని చూసిన వాళ్ళిద్దరూ చాలా కంగారు పడుతూ అప్పుడు చంద్రముఖి మాయా అవ్వ మంత్రించి ఇచ్చిన మంత్రజలాన్ని ఆ దెయ్యం మీద కుమ్మరిస్తుంది. వెంటనే ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా హడావిడిగా మంత్రాల అవ్వ దగ్గరకు వెళ్తారు. మంత్రాల అవ్వతో జరిగిన విషయాన్ని చెబుతారు. మంత్రాల అవ్వ చాలా ఆశ్చర్యపోతూ, ఏంటి మీరు చెప్తుంది, నాకు అర్థం కావట్లేదు, నిజం చెప్పండి, ఆ దెయ్యం ఎలా బయటకు వచ్చింది? మాకేం తెలుసమ్మా, మేము చూసిందే కదా మీకు చెప్తున్నాము. అసలు ఆ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. మీరైతే ఆ దెయ్యం బాధ వదిలిపోయిందని చెప్పారు కదా, మళ్ళీ అది దాపరించింది అని అంటాడు. అయితే ఆ దెయ్యం మిమ్మల్ని కూడా చంపుతుందనుకుంటా అని అంటుంది. వాళ్ళిద్దరూ చాలా కంగారుగా, ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు, మమ్మల్ని కాపాడటానికి నువ్వు ఉన్నావు కదా, అందుకే నీ దగ్గరికి వచ్చాము. అందుకు ఆమె దెయ్యం రూపంలోకి మారి, మీ మంత్రాల అవ్వ ఎప్పుడో చచ్చింది, అదిగో అక్కడ కనబడుతుందా వేలాడుతూ అని మంత్రాల అవ్వని చూపిస్తుంది. మంత్రాల అవ్వ ఒక చెట్టుకి వేలాడుతూ ఉంటుంది. దానిని చూసి వాళ్ళు చాలా భయపడతారు. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. దెయ్యం వాళ్ళిద్దరిని కూడా చంపేస్తుంది. ఇక ఆ దెయ్యం మంత్రాల అవ్వ రూపంలోకి మారి సురేష్ దగ్గరకు దెయ్యం మంత్రాల అవ్వ రూపంలో సురేష్ దగ్గరకు వెళ్ళిన తర్వాత సురేష్ మంత్రాల అవ్వని చూసి, ఏంటమ్మా ఇలా వచ్చారు, ఏమైంది అని అడుగుతాడు. చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను బాబు, నీతో మాట్లాడాల్సి ఉంటుంది
అని అంటుంది. ఆ మాటలకి సురేష్ సరే అని అంటాడు. ఇద్దరు కలిసి అక్కడే ఉన్న పెరట్లో చెట్టు కింద మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సురేష్ ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతాడు. సురేష్ నీతో ముఖ్యమైన పని ఉందని చెప్పాను కదా, అదిగో ఆ చెట్టు పైన చూడు అని అంటుంది. వెంటనే ఆ దెయ్యం సురేష్ గొంతు పట్టుకుంటుంది. ఇక దెయ్యం రూపంలోకి మారి ఈ రోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టను సురేష్ అంటూ అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇంతలో మంత్రాల అవ్వ అక్కడ ప్రత్యక్షమవుతుంది. దానిని చూసి దెయ్యం చాలా ఆశ్చర్యపోతూ నువ్వు ఎలా బ్రతికొచ్చావు, ఆపండి, ఇదంతా నా వల్లే కదా, నేనే లేకపోతే ఇదంతా జరగదు కదా, రా అంటూ ఆ దెయ్యాన్ని తీసుకొని బావిలో దూకేస్తాడు. సురేష్ బావిలో దూకిన వెంటనే మంత్రాల అవ్వ తన మాయాశక్తితో ఆ బావిని కప్పేస్తుంది. ఆ తర్వాత తన మాయాశక్తితో సురేష్ని బయటికి రప్పిస్తుంది. ఇక దెయ్యం లోపల పెద్ద పెద్దగా అరుస్తూ నన్ను మళ్ళీ మోసం చేశారా, మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ కేకలు వేస్తుంది. ఏంటమ్మా ఇలా అయితే ఎలా చెప్పండి, ఇక పదే పదే దెయ్యం బయటకు వస్తూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ప్రజలను ఎలా కాపాడుకోగలని చెప్పండి. ఇక దీనికి శాశ్వత పరిష్కారం నేను వెతికాను, నేను చెప్పినట్టు చెయ్యండి అని అంటుంది. ఇక సరే అని అంటాడు సురేష్. ఊరి ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. మంత్రాల అవ్వ ఊరి ప్రజలతో ఒక మంత్రాన్ని జపించమని చెప్తుంది. అందరూ కూడా మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. కొంత సమయానికి దెయ్యం పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అనంతలోకంలో కలిసిపోతుంది. ఇక మంత్రాల అవ్వ వాళ్లతో ఇక ఎప్పటికీ అది తిరిగి రాదు, పంచభూతాల్లో ఆ పిశాచి కలిసిపోయింది, ఇక మీరు సంతోషంగా ఉండొచ్చు అని అంటుంది. ఇక ఊరి ప్రజలు కూడా చాలా సంతోషపడతారు. ఇక ఆ రోజుతో దెయ్యం పీడ వదిలిపోయింది. పిశాచి వికృత చేష్టలు అంతమైపోయినందుకు వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత వయసు మీద పడడంతో మంత్రాల అవ్వ కూడా మరణిస్తుంది. తను మరణిస్తూ సురేష్తో చూడు సురేష్, ఆ దెయ్యం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. ఒకవేళ ఇలాంటి పిశాచులు మళ్ళీ తిరిగి వస్తే నువ్వు వాటిని ఎదుర్కోగలగాలి. అందుకే నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, దానిని బాగా గుర్తుపెట్టుకో అని సురేష్కి ఒక మంత్రాన్ని చెబుతుంది. సురేష్ దానిని బాగా గుర్తుపెట్టుకొని జపిస్తాడు. ఇక చూస్తూ ఉండగానే మంత్రాల అవ్వ మరణిస్తుంది. ఇక రోజులు గడుస్తున్నాయి. ఊరిని కాపాడడానికి సురేష్ ఉంటాడు. ఇక ఊరి ప్రజల ధైర్యం అంతా సురేషే. అలా రోజులు సాగిపోతూ ఉంటాయి. ఇంతటితో కథ సుఖాంతమవుతుంది.